సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం కుతుబ్షాయిపేట గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తు భవనం కట్టడంతో చర్యలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఒకరు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పరిధిలోని కుతుబ్షాయి గ్రామంలో పెద్ద చెరువులో ఐకే స్వామి అనే వ్యక్తికి 3.5 ఎకరాల స్థలం ఉంది. 95/A1 A2 AA అనే సర్వే నంబర్లతో 3.5 ఎకరాల స్థలం సేకరించి అతను సరాసరి చెరువులోనే అతను బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. ఆ బహుళ అంతస్తుల నిర్మాణంలో మసాజ్ సెంటర్లు, రిక్రియేషన్ క్లబ్ లాంటి ఆయుర్వేదిక మెడిసిన్స్ పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అతను అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న కూడా చాలా కాలమైంది. పలుమార్లు గ్రామస్తులు ఇది చెరువులు కబ్జా అయింది, చెరువు కబ్జా గురైందని చెప్పి సంగారెడ్డి కలెక్టర్ అర్జీ పెట్టుకోవడం జరిగింది. అర్జీ పెట్టుకోవడంతో సంగారెడ్డి కలెక్టర్ దాని మీద దృష్టి సారించి నిన్న దానిపైన సర్వే చేయడానికి అధికారులను పంపించారు. నిన్న సర్వే చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఒకవైపు హైడ్రా హడలెత్తిస్తుంటే అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రోజు ఆ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని డిటోనేటర్లు పెట్టి కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ డిటోనేటర్లు పెట్టి కూల్చివేసిన బిల్డింగ్ శిథిలాల్లో ఒక హోంగార్డ్ కు తగలడంతో అతనికి తీవ్ర గాయాలని ఆ హోంగార్డ్ ను త్వరితగతిన పోలీస్ జీప్ లో ఆసుపత్రి తరలించడం జరిగింది. ఇదే విధంగా ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో కూడా చాలా చెరువులు కబ్జా గురయ్యాయి. ఆ గురైన చెరువులో కూడా కబ్జాలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ దీని మీద దృష్టి సారించారు. అదేవిధంగా నిన్న వరకు అమీన్పూర్ లో జరిగిన హైడ్రా కూల్చివేతలతో ఈ ప్రాంత బిల్డర్లు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు వస్తుంది హైడ్రా, ఎక్కడ మేము కట్టిన కూల్చేస్తారని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా చోట్ల ఈ చెరువులు కబ్జాలు అయినాయి. కుంటలు, వాగులు, దానితో పాటు కూడా ఈ వాగుల పక్కన ఉన్న పరివాహిక ప్రాంత మొత్తం కబ్జాలు చేసి వాళ్ళు బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. దీనిపైన కూడా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. రైట్, థాంక్యూ.